శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఆ పాట భావం: ఓ మనసా, నువ్వు పరిశుద్ధమయ్యే పక్షంలో అమూల్యమైన నిధిని పొందగలవు. పిమ్మట మాటలు కొనసాగించారు. మట్టిని బాగా శుభ్రం చేయకుండా కుండలు తయారు చేయడం సాధ్యం కాదు. మట్టిలో రాళ్ళో ఇసుకో ఉంటే కుండ బీటలు వారుతుంది. అందుకే కుమ్మరి మొదట మట్టిని శుభ్రపరుచుకుంటాడు. అద్దంపై దుమ్ము పేరుకొని ఉంటే దానిలో ముఖం చూసుకోలేం. చిత్తశుద్ధి లేనిదే స్వస్వరూపాన్ని దర్శించలేం. చూడు, అవతార పురుషులు జన్మించిన చోట్లలో నిశ్చయంగా సరళత్వాన్ని గాంచగలం. నందగోపుడు, దశరథుడు, వసుదేవుడు మొదలైన వారందరూ సరళ వర్తనులు. చిత్తశుద్ధి లేనిదే భగవంతుని తెలుసుకోవాలన్న ఆకాంక్ష జనించదని వేదాంతం పేర్కొంటోంది. చివరి జన్మో లేక కఠోర తపోమయ జీవితమో లేకుంటే ఔదార్యం, సరళత్వం జనించవు. శ్రీరామకృష్ణుల కాళ్ళు కాస్త వాచి ఉన్నాయి. అందుచేత ఆయన ఒక పిల్లవానిలా కలత చెందుతున్నారు. ఇంతలో సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు ప్రియ ముఖర్జీ మొదలైన భక్తులతో, నిన్న నారాయణ్తో నీ కాళ్ళు వత్తి చూడు, గుంట పడిందా అని అడిగాను. అతడు కాళ్ళు వత్తి చూశాడు, గుంట పడింది. అప్పుడే నా మనస్సు స్థిమితపడింది. ముఖర్జీతో, నీ కాళ్ళు కాస్త వత్తి చూడు, గుంట పడుతుందో లేదో చూద్దాం. ముఖర్జీ, అవునండి, గుంట పడుతోంది. శ్రీరామకృష్ణులు, అబ్బా, ఇప్పుడే పూర్తి ఉపశమనం. మణిమల్లిక్, ప్రవహించే నీటిలో మీరు స్నానం చేసి చూడండి, ఔషధం ఎందుకు పుచ్చుకోవాలి? శ్రీరామకృష్ణులు, అలా కాదు, మీ రక్తంలో సత్తువ ఉంది, మీ సంగతే వేరు. అమ్మ నన్ను పసిబాలుని స్థితిలో ఉంచింది. ఒకరోజు పచ్చిక బయలులో ఉన్నప్పుడు ఏదో నన్ను కుట్టింది. పాము కాటు వేసినప్పుడు ఆ పామే మళ్ళీ కాటు వేస్తే విషం దిగిపోతుందని విని ఉన్నాను. అందుచేత పాము పుట్టలో చేయి పెట్టి నిరీక్షించసాగాను. ఆ దారిలో పోతున్న వ్యక్తి ఒకడు ఏం చేస్తూ ఉన్నారు? పాము ఏ చోట కాటు వేసిందో మళ్ళీ ఆ చోట కాటు వేస్తేనే విషం దిగుతుంది, వేరే చోట కాటు వేస్తే దిగదు అన్నాడు. శరదృతువు మంచు ఒంటికి మంచిదని విని ఉన్నాను. ఒకరోజు కలకత్తా నుంచి బండిలో తిరిగి వస్తూ ఉన్నప్పుడు తలను బయటకు చాచి ఉంచి మంచులో తడిశాను. అందరూ నవ్వారు. మహేంద్ర వైద్యునితో, సింధీలోని ఆ మీ పండితుడు సజ్జనుడు, వేదాంత వాగీషుడని బిరుదు పొందాడు. అతడికి నా పట్ల గౌరవం ఉంది. నేను అతడితో, మీరు ఎంతో అధ్యయనం చేసి ఉన్నారు, కానీ నేను పండితుణ్ణి అన్న భావాన్ని వదిలిపెట్టండి అని చెప్పినప్పుడు అతడు చాలా సంతోషించాడు. అతడితో వేదాంతం గురించి ముచ్చటించాను. మాతో, పరిశుద్ధమైన ఆత్మ నిర్లిప్తం, దానిలోనే మాయ లేక అవిద్య ఉంది. ఈ మాయలో సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నాయి. ఎవరు శుద్ధ ఆత్మో అతడిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. కానీ అతడు నిర్లిప్తుడు. మంటలో నీలి గుళికను పడవేస్తే నీలి జ్వాల వస్తుంది. ఎరుపు గుళికను వేస్తే ఎరుపు జ్వాలను కాంచవచ్చు. కానీ మంటకంటూ ఎలాంటి రంగు లేదు. నీటిలో నీలి గుళికను కరిగిస్తే నీరు నీలిరంగు సంతరించుకుంటుంది. ఆ నీటిలో చిల్ల గింజలను వేస్తే నీరు
తన సహజ రంగును తిరిగి పొందుతుంది. మాంసపు బుట్టను మోసుకొని పోతూ ఉన్న చండాలుడు శంకరులను స్పృశించాడు. వెంటనే శంకరులు అతడితో, "నువ్వు నన్ను ముట్టుకున్నావే" అన్నారు. అందుకు చండాలుడు, "స్వామి, నేను మిమ్మల్ని తాకలేదు, మీరు నన్ను తాకలేదు. మీరు శుద్ధ ఆత్మస్వరూపులు, నిర్లిప్తులు" అన్నాడు. జడభరతుడు ఇట్టి విషయాలను రహుగణుడు అనే రాజుకు చెప్పాడు. శుద్ధ ఆత్మ నిర్లిప్తమైనది. శుద్ధ ఆత్మను కాంచలేం. నీటిలో కలిసిపోయిన ఉప్పును కళ్ళతో చూడలేం. ఏదైతే శుద్ధ ఆత్మో అదే మహాకారణం, కారణాలన్నిటికీ కారణం. స్థూలం సూక్ష్మం కారణం మహాకారణం. పంచభూతాలు స్థూలం, మనస్సు బుద్ధి అహంకారం మొదలైనవి సూక్ష్మం. ప్రకృతి లేక ఆద్యాశక్తియే అన్నిటికీ కారణం. బ్రహ్మం లేక శుద్ధ ఆత్మ కారణాలన్నిటికీ కారణం. ఈ శుద్ధ ఆత్మే మన నిజస్వరూపం. జ్ఞానం అని దేనిని పేర్కొంటాం? ఈ స్వస్వరూపాన్ని తెలుసుకోవటం, మనస్సును దానిలో నిలపటమే. శుద్ధ ఆత్మను తెలుసుకోవడం అంటే ఇదే. కర్మలు ఎంతకాలం నిర్వర్తించాలి? దేహాభిమానం ఉన్నంత వరకు, అంటే దేహమే నేను అనే బుద్ధి ఉన్నంత వరకు. గీతలో ఇదే విషయం చెప్పబడి ఉంది. దేహాన్ని ఆత్మగా తలచటమే అజ్ఞానం. శివపూర్ భక్తునితో, మీరు బ్రహ్మ సమాజస్థుల? భక్తుడు, అవునండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నిరాకారోపాసకులను వారి కళ్ళు ముఖాన్ని చూసే నేను తెలుసుకోగలను. మీరు ఇంకా కొంత లోతుగా మునగండి. పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. నేను సాకారం నిరాకారం రెండింటినీ అంగీకరిస్తాను. బడా బజార్కు చెందిన మార్వాడి భక్తులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన వారిని ప్రశంసిస్తూ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, ఆహా, వీరే నిజమైన భక్తులు. అన్ని దేవతల ఆలయాలకు పోతారు, స్తుతిస్తారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈసారి పురోహితునిగా నియమించబడ్డ వ్యక్తి భాగవతంలో పాండిత్యం ఉన్నవాడు. మార్వాడి భక్తుడు, నేను నీ దాసుడను అని చెప్పటంలోని నేను ఎవరు? శ్రీరామకృష్ణులు, లింగ శరీరం లేక జీవాత్మ, మనోబుద్ధ్యహంకార చిత్తాలతో కూడినదే లింగ శరీరం. మార్వాడి భక్తుడు, జీవాత్మ ఎవరు? శ్రీరామకృష్ణులు, అష్టపాశాలచే బంధించబడిన ఆత్మే. చిత్తం అంటే ఏమిటి? ఓహో అంటూ లేచి నిలబడి ముందుకు వచ్చేది. మార్వాడి భక్తుడు, స్వామి, మరణానంతరం ఏం జరుగుతుంది? శ్రీరామకృష్ణులు, మరణ సమయంలో దేనిని గురించి తలుస్తావో అదే అయిపోతావని గీతావాక్యం. భరత మహారాజు లేడిని గురించి తలపోశాడు, లేడిగానే జన్మనెత్తాడు. అందుకే భగవల్లబ్ధి పొందగోరితే సాధనలు అనుష్ఠించాలి. అహర్నిశలు భగవంతుని గురించి చింతన చేస్తే మరణ సమయంలో ఆ జ్ఞాపకమే వస్తుంది. ఇక్కడ రామకృష్ణుల వారు చిత్తశుద్ధి లేనిదే భగవంతుని తెలుసుకోవాలన్న ఆకాంక్ష జనించదని వేదాంతం పేర్కొంటున్నట్టు చెప్పడం జరిగింది. దీనికి చక్కని 2 ఉదాహరణలు ఇస్తూ, మట్టిని బాగా శుభ్రం చేయకుండా కుండలు తయారు చేయడం సాధ్యం కాదని, అదేవిధంగా అద్దంపై దుమ్ము పేరుకొని ఉంటే దానిలో ముఖం చూసుకోలేమని చెప్పారు. అదేవిధంగా రామకృష్ణుల వారి పసిబాలుని స్వభావం గురించి కూడా చెప్పడం జరిగింది. తరువాత పరిశుద్ధమైన ఆత్మ స్వభావం ఏ విధంగా ఉంటుందో చక్కగా తెలియజేశారు. పరిశుద్ధమైన ఆత్మ నిర్లిప్తం,
శుద్ధ ఆత్మను కాంచలేం. ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేహాభిమానం ఉన్నంత వరకు కర్మలు నిర్వర్తించవలసి ఉంటుందని, దేహాభిమానం అంటే దేహమే నేను అనే బుద్ధి అని చెప్పారు. అదేవిధంగా భక్తులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మరణ సమయంలో దేనిని గురించి తలుస్తావో అదే అవుతావని గీతావాక్యం చెప్పినట్లుగా గుర్తు చేశారు. అందరికీ నమస్కారం.